పుష్ప అంటే బ్రాండ్. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా చెప్తున్నా, మంచిగానండి, నేనైతే మూవీకి వెళ్ళలేదు. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టాక. సో ఇది అయితే మంచి బూత్ బంప్స్ వచ్చే మూమెంట్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సినిమాస్ ఉన్నాయి, పార్ట్ 1 పార్ట్ 2 ఇట్లా తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం పార్ట్ 1 ఎంత హిట్ అయిందో పార్ట్ 2 కూడా అంతే బూస్ బంప్స్, దానికన్నా డబల్ 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 వైల్డ్ ఫైర్ చూపించేశాడని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ మీరు ఎక్కడున్నారో దాని గురించి రివ్యూ. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కా చెప్తున్నా, మంచిగానండి, నేనైతే మూవీకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళకుండానే నేను ఇదంతా చెప్తున్నాను. వై? బికాస్ ప్రీమియర్ షో, ఫ్యాన్ షో అని ఉంటది కదా. సో ఆ షోలకి మనకి టికెట్లు అయితే దొరకలేదు. సో దొరికిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి నచ్చిన సీన్స్ ని అల్లు అర్జున్ ప్రేమని పట్టుకొని లైక్ ఇన్స్టాలో రీల్స్ లో గానీ, లైక్ యూట్యూబ్ లో చిన్న చిన్న క్లిప్స్ గానీ పెట్టారు, అదే వైరల్ అవుతున్నాయి. సో అవి చూస్తేనే బూస్ బంప్స్ ఇట్లా వస్తున్నాయి. లైక్ మూవీకి వెళ్ళాలరా అన్న అంత తపన అయితే క్రియేట్ అవుతుంది అందరి విషయంలో. కానీ సినిమా అయితే ప్రతి ఒక్కరు, ఈవెన్ హేటర్స్ కూడా సినిమా బాగుంది అని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఏటిజం అయితే చూపెట్టారు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ ఆ హేటర్లు కూడా అల్లు అర్జున్ స్టోరీ పెట్టుకున్నారు, లైక్ నేను మూవీకి వచ్చాను, సినిమా మాత్రం ర్యాంప్ ఉంది అని చెప్పి. సో అంత బాగున్న సినిమా థియేటర్ లో మిస్ అయితే ఏ విధంగా ఉన్నది అనేది మీ అందరికి తెలుసు. ఆల్రెడీ మిస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చూసిన ఇన్స్టాలో రీల్స్ చూస్తేనే నాకు బూస్ బంప్స్ ఆగట్లేదు. సో 100% మూవీకి అయితే వెళ్ళాలని నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యాను. ఎందుకు వెళ్ళలేదు అంటే, మూవీ అమౌంట్ అనేది చాలా హైలో ఉంది. సో ఆ హై రేంజ్ లో మేము లేము అని చెప్పి మూవీకి వెళ్ళలేదు. మూవీ ఆ రేంజ్ లో లేదని కాదు, మేము ఆ హై రేంజ్ లో లేము అని చెప్పి ఒక చిన్న డౌట్ తోనైతే మూవీకి వెళ్ళలేదు. సో ఇవాళ అయితే మూవీకి వెళ్తాము. సో మొత్తానికి అయితే సినిమా ర్యాంప్ అని చెప్తున్నారు అందరు, ప్రతి ఒక్కరు. అండ్ నాకు కూడా విజువల్స్, ఆ చిన్ని షార్ట్ చూస్తేనే ర్యాంప్ అని ఈజీగా చెప్పొస్తుంది. సో మీ అందరికి అర్థమై ఉంటుంది, సినిమా అయితే ర్యాంప్ ఉంది. సో అయితే అందరూ అయితే థియేటర్ లో చూడండి. అండ్ మీకు ఏమనిపించింది, అండ్ మూవీకి వెళ్ళిన వాళ్ళు, చూసిన వాళ్ళు, మీకు ఏ సీన్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్.